కాపాడండి, ఎవరనున్నారా? కాపాడండి, కాపాడండి, ఎవరనున్నారా? కాపాడండి, ఎవరనున్నారా? బీబు, నువ్వేంటి ఇక్కడ? ఏమైంది అసలు? లామా, నన్ను కాపాడు, ఈ మనసులో ఇరుక్కుపోయా. అయ్యో బీబు, కంగారు పడకు, నేను నిన్ను కాపాడతా. గట్టిగా పట్టుకో బీబు, వదలకు. అమ్మయ్యా, చాలా థ్యాంక్స్ లామా. చేపలు పట్టి తిందామని తెల్ల దెబ్బకు పోయా. ఆడ చాలా సీల్స్ ఉన్నాయి. వాటిని చూసి భయంతో పరిగెత్తుకుంటా వచ్చి ఈ మనసులో ఇరుక్కుపోయా. అటెందుకు వెళ్ళావు? కనిపించుంటే ఆ సీల్స్ నిన్ను చంపి తినేసి ఉండేవి. లామా ఎంతో తెలివైన, ధైర్యం కలిగిన పెంగ్విన్. కొత్త కొత్త ప్రదేశాలను అన్వేషిస్తూ తిరగడం అంటే లామాకి చాలా ఇష్టం. నీకు చేపలు ఏమైనా దొరికాయా? లేదు బీబు, 4 రోజుల నుండి ఒక్క చేప కూడా దొరకలేదు. రోజు రోజుకి ఈడ ఉండటం కష్టమైపోతుంది. తినడానికి ఏమీ దొరకట్లేదు. పైపెచ్చు ఆ సీల్స్ మనలో చాలా మందిని ఏటాడి తినేస్తున్నాయి. అవును, ఇక్కడ ఇలా ఆకలితో చచ్చే కన్నా వేరే ఏదైనా అనువైన ప్రాంతానికి వెళ్తే అందరికీ మంచిది. నాకు తెలిసి అనువైన ప్రదేశం అంటే అది వెండికొండ ఒకటే. కానీ ఒక సమస్య ఉంది. సమస్య? ఏం సమస్యలామా? వెండికొండ చేరుకోవాలంటే తెల్ల దెబ్బలు దాటాలి. తెల్ల దెబ్బ? అమ్మో, అది సీల్స్ కి అడ్డా. అది చాలా ప్రమాదం. ఎలాగైనా తోటి పెంగ్విన్లను తెల్లదిబ్బ దాటించి వెండికొండకు చేర్చాలని ఆలోచిస్తున్న లామాకి ఒక ఉపాయం తట్టింది. చూడండి, తెల్ల దెబ్బలు దాటడానికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది. పెద్దవిగా ఉండే కొన్ని మంచు దెబ్బలను తొలిచి వాటిలో కూర్చుని మనం వెండికొండ వైపు తరలి వెళ్ళవచ్చు. చూసే వాళ్ళకి మనసు దెబ్బల్లా ఉంటాయి. లోపల మనం ఉంటామని ఎవ్వరూ ఊహించరు. ఎందుకైనా మంచిది, కొన్ని ఆయుధాలను కూడా మనతో తీసుకువెళ్దాం. పెంగ్విన్లన్నీ లామా చెప్పినట్లుగా పెద్ద మంచు గెడ్డను తొలచటంతో పాటు కొన్ని ఆయుధాలను కూడా సిద్ధం చేసే పనిలో నిమగ్నమయ్యాయి. సీల్స్ కి వాసన పసిగట్టే గుణం చాలా ఎక్కువ. ఒకవేళ అవి మన వాసన పసిగడితే? నిజమే టిప్పి, ఈడెంచి మీరెంచమన్నారు. మనం అన్నిటికీ సిద్ధపడి బయలుదేరాలి. మీరంటన్నది నిజమే. బీబు, నువ్వు ఒక పని చెయ్యి. ఎదురు దెబ్బల వైపుకు వెళ్ళి సాయంత్రానికల్లా దొరికినన్ని చేపలు తీసుకురా. లాభా, నేను ఏదో ఒకటి చేసి సాయంత్రానికల్లా చేపలతో తిరిగి వస్తా. మీరు ప్రయాణానికి సిద్ధంగా ఉండండి. పెంగ్విన్లన్నీ చీకటి పడే సమయం కల్లా మంచు బండలను తొలిచి వెండికొండకు బయలుదేరటానికి సిద్ధమయ్యాయి. లామా, నేను వచ్చేసాను. బీబు, కొన్ని చేపలైనా దొరికాయా? దొరికాయి లామా, మనం అనుకున్న దానికన్నా ఎక్కువే దొరికాయి. పెంగ్విన్లన్నీ నిదానంగా సీల్స్ ఉండే తెల్లదిబ్బను దాటుతూ ఉండగా 2 సీల్స్ పెంగ్విన్ల వైపు కదులుతూ ఉన్నాయి. జాగ్రత్త, ఏం జరిగినా ఎవరు బయటకు రాకండి. అరవకుండా ఇక్కడే కూర్చుని ఉండండి. లామా, అటు చూడు, వాళ్ళు మన వైపుకే వస్తున్నారు. బీబు, ఆ చేపల ముఠ ఇటువు. బీబు తీసుకువచ్చిన చేపలు ఆ సీల్ కి కనిపించేలా లామా గాలిలోకి విసిరింది. చేపల వాసనకి సీల్స్ దృష్టి చేపల వైపుకు మళ్ళింది. పెంగ్విన్లన్నీ మంచు దిబ్బలో సురక్షితంగా సీల్స్ కి కనపడకుండా వెండికొండ వైపుకు సాగాయి. ఇంకా ఎంతో దూరంలో లేము. చూడండి, ఆ కనిపించేదే వెండికొండ. లామా తమ తెలివి మరియు సాహసోపేతమైన నిర్ణయంతో తనతో పాటు తన వారినందరినీ వెండికొండకు చేర్చింది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.